తెలియజేస్తుందంటే 7th క్లాస్ పిల్లల్లో అన్వేషణ శక్తి ఎక్కువగా ఉంది, అలాగే వాళ్ళకి తెలుసుకోవాలనే తపన ఎక్కువగా ఉంది. కాకపోతే అది కేవలం చదువు ద్వారానే కాదు, ప్రయోగాలు చేయడం ద్వారా, స్వంతగా వాళ్ళ ఒక వస్తువును లేదంటే ఒక పరికరాన్ని తయారు చేయడం ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. ఈరోజు చూడండి, మీరు ప్రాజెక్టులు ఎన్ని చేశారో చక్కగా, చాలా చక్కని ప్రాజెక్ట్స్ చేశారు. అందరూ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అఫ్ కోర్స్ కొంతమంది అడిగిన ప్రశ్నలకి కొంచెం తడబడ్డారు, కానీ ఏదేమైనా సరే ఆ ఏజ్ లో వాళ్ళలో ఆ తపన క్రియేట్ చేశారంటే దానికి మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయవలసింది ఎవరంటే మన స్కూల్లో ఉన్న సైన్స్ టీచర్స్ ని మనం అప్రోచ్ చేయాలి. కాబట్టి మీరందరూ కూడా మన సైన్స్ టీచర్స్ కి ఒకసారి గట్టిగా క్లాస్ ఇవ్వండి. ఓకే, సరే. ఇందాక మనకి ఎవరో ఒకళ్ళు రామన్ ఎఫెక్ట్ గురించి చెప్పారు. రామన్ ఎఫెక్ట్ ఫిబ్రవరి 28న కనిపెట్టారు. కాబట్టి ఆ రోజున మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటామని చెప్పి ఎవరు చెప్పారు. అయితే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం, దాదాపుగా 100 సంవత్సరాల క్రితం జరిగిన ఈ డిస్కవరీ, ఈ ఇన్వెన్షన్ అనేది ఇప్పటికి కూడా మనకు ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా అని కానీ మనం ఆలోచిస్తే, నేను చదివాను, నిన్నే ఒక మెసేజ్ చదివాను అనమాట. ఏంటది, 2006 సంవత్సరంలో ఇంగ్లాండ్ లో ఉన్న లండన్ అనే నగరంలోని ఒక విమానాశ్రయం ఉంది, ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేయడానికి కొంతమంది టెర్రరిస్టులు ప్లాన్ చేశారు. అయితే వాళ్ళు ఉపయోగించిన ఆయుధం ఏంటి? వాళ్ళు మామూలుగా బాంబులు ఉపయోగించలేదు. వారు ఒక రకమైన ద్రవ పేలుడు పదార్థం తయారు చేశారు. ద్రవ రూపంలో ఉండే ఒక పేలుడు పదార్థం తయారు చేసి దాన్ని మనం కూల్ డ్రింక్స్ ఎలాగైతే తాగుతామో అలాగా కూల్ డ్రింక్ బాటిల్స్ లో దాన్ని ఫిల్ చేసి అక్కడ వచ్చే ప్యాసింజర్స్ కి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లగేజ్ లో పెట్టడం జరిగింది. ఒకవేళ కానీ ఆ ద్రవ పదార్థాన్ని ఇక్కడ ఉండే ఈ ఆఫీసర్స్ కనిపెట్టకపోయి ఉంటే ఆ రోజు ఆ విమానాలను కూడా పేలిపోయి కొన్ని వేల మంది చనిపోయేవారు. అయితే ఈ విషయం లండన్ లో ఉండే ఇంటెలిజెన్స్ అధికారులకు తెలిసిందన్నమాట. ఇలాగ బాంబు పెట్టారు. అయితే బాంబు పెట్టారు కరెక్టే, దాన్ని మనం ఎలా కనబడతాం? ఎలా కనిపెట్టడానికి మార్గం ఏంటి? ఘన రూపంలో ఉంటే అది మనం ఈజీగా లగేజ్ చెక్ చేసినప్పుడు, లేదంటే ఎక్కడైనా ఒక సౌండ్ వస్తే తెలుసుకోవచ్చు. కానీ ఇది ద్రవ రూపంలో ఉంది. ఈ ద్రవ రూపంలో ఉండే బాంబుని ఎలా మనం కనిపెట్టగలం అంటే, అప్పుడు అక్కడ ఉండే సైంటిస్టులకి రామన్ ఎఫెక్ట్ గురించి తెలుసు. అందరికీ తెలుసు, ముందు నుంచి తెలుసుకున్న వాళ్ళే. సో వాళ్ళు ఏం చేశారు, రామన్ ఎఫెక్ట్ అనేది స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే ఒక సూత్రం మీద పనిచేస్తుంది. సో మనం అదే సూత్రాన్ని ఉపయోగించి రామన్ గారిని గౌరవిస్తూ రామన్ గారి పేరుతో ఒక పరికరం తయారు చేస్తే ఆ పరికరం ఎటువంటి ద్రవ పదార్థం గురించి అయినా ప్రసరించగలదు, ఎటువంటి ద్రవ పదార్థాన్ని అయినా స్కాన్ చేయగలదు. సో వాళ్ళు ఏం చేశారు, రామన్ గారి పేరుతో ఆ పరికరానికి రామన్ స్పెక్ట్రోస్కోప్ అనే ఒక పరికరం తయారు చేసి దాన్ని ఉపయోగించి వాళ్ళు ఆ పథకాన్ని ఏదైతే చాలా ఎక్కువ విమానాలు పేర్చేయాలనుకున్నారో ఆ పథకాన్ని వాళ్ళు విజయవంతంగా అంటే అది జరగకుండా చేయగలిగారు. అంటే చూడండి, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం అతను చేసిన ఒక ఆవిష్కరణ ఇప్పుడు కూడా మనందరికీ ఉపయోగపడుతుంది. అంటే ఒక వ్యక్తి ఆలోచన ప్రపంచానికి ఎంత మంచి చేస్తుందో చూడండి. ఒక వ్యక్తి ఆలోచన ప్రపంచాన్ని ఎంతగా మార్చగలదో చూడండి. అంటే మీరందరూ కూడా రేపు పొద్దున్న మీలో కూడా అలాంటి సివి రామన్ ఎవరైనా ఉండొచ్చు, మీలో కూడా అంత బాగా ఆలోచించగలిగే వాళ్ళు ఉండొచ్చు కదా. అయితే ఆ ఆలోచన ఎప్పుడు బయటపడుతుంది? ఎప్పుడు మీరు ప్రపంచానికి ఒక మార్గదర్శకత్వం చేయగలిగే వ్యక్తిగా ఎప్పుడు మీరు మారగలుగుతారంటే, ఇందాక సార్ చెప్పినట్టుగా సైన్స్ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చనింగ్. ప్రశ్నించడం మనకు అలవాటైతే ఎందుకు, ఎలా అని ప్రతిదానికి మనం ప్రశ్నించగలిగితే అప్పుడు మీలో ఉండే సైంటిస్ట్ అనేవాడు బయటకు వస్తాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవడం విషయం, సైంటిస్ట్ అవ్వాలంటే చదువుకి సైన్స్ కి అనేది చాలా డిఫరెంట్. ఏ చదువు రాని వాళ్ళు కూడా గొప్ప గొప్ప పరికరాలు కనిపెట్టారు. ఈవెన్ థామస్ ఆల్వా ఎడిసన్, మనందరూ తెలుసు, థామస్ ఆల్వా ఎడిసన్ అతను బల్బ్ కనిపెట్టారు కదండి. ఆ బల్బ్ కనిపెట్టే ముందు చాలా సార్లు అతను ప్రయోగాలు చేసి ఫెయిల్ అయిపోయారు.
అయితే అతను ఏం చెప్పారో తెలుసా? అతను ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, నేను ఫెయిల్ అయిన ప్రతిసారి మరికొంచెం కొత్తగా ఆలోచించడం నాకు తెలిసింది, మరికొన్ని కొత్త పరికరాలు నేను కనిపెట్టగలిగానని చెప్పారు. అంటే ఎప్పటికప్పుడు మనం ప్రయోగాలు చేస్తూ ఉండాలి, పరిశీలిస్తూ ఉండాలి, ప్రశ్నిస్తూ ఉండాలి. ఈ మూడు కానీ మనం చేయగలిగితే సైన్స్ లో మనం ముందుకు వెళ్ళొచ్చు. ఈరోజు మనం ఇండియా చూసామంటే ఇండియా ప్రపంచంలో తలెత్తుకునే స్టేజ్ లో ఉంది. చాలా దేశాలు ఎన్నో ప్రయోగాలు చేసినా సరే సక్సెస్ అవ్వలేకపోతున్నాయి. ఈరోజు మనం చూడండి, ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక వ్యాక్సిన్ ని లాంచ్ చేస్తున్నారు. ఓన్లీ గర్ల్స్ కోసం ఒక సర్వికల్ క్యాన్సర్ ని రిమూవ్ చేయడం కోసం ఒక వ్యాక్సిన్ అనేది ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఉండే మొత్తం వ్యాక్సిన్స్ లో దాదాపుగా 70% వ్యాక్సిన్స్ ఇండియాలోనే తయారవుతాయి. అయితే మనందరం గర్వించదగ్గ విషయం, కరోనా లాంటి మహమ్మారిని కూడా, కరోనాని ఎదిరించడానికి వ్యాక్సిన్ తయారు చేయగలిగేది ఎవరంటే మన ఇండియన్సే కదా. మన ఇండియన్సే కొన్ని వందల కోట్ల వ్యాక్సిన్స్ తయారు చేసి ప్రపంచం అంతా వాటిని పంపిణీ చేశారు. అంటే ఇండియాలో నాలెడ్జ్ కి కొదవలేదు, టాలెంట్ కి కొదవలేదు. మరి కావాల్సిన ఏంటి? ఒకటి క్రమశిక్షణ కావాలి, 2 పరిశీలన శక్తి కావాలి, 3 ప్రశ్నించే తత్వం ఉండాలి. ఈ 3 అలవర్చుకున్నప్పుడు మన దేశం ఏ దేశానికి తీసిపోదు. అర్థమైందా? సో ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.